హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. మీరు ఇప్పుడు చూస్తున్నది అంతా పెయింట్ అంతా వెళ్ళిపోయిందండి. ఎండకి వర్షాలు వచ్చినప్పుడు పెయింట్ అనేది వెళ్ళిపోయింది. ఎంత మంచి పెయింట్ తీసుకొచ్చినా ఎండలు ఎక్కువ పడేసరికి దానిపైన మరి వర్షం వచ్చేసరికి పెయింట్ అంతా వెళ్ళిపోతుంది. అందుకనేసి నేను ముగ్గులు వేసుకోవడానికి మంచిగా లేదనమాట. అందుకు తులసి కోటకి ప్లస్ నాకు ఇంటి ముందు ముగ్గు వేసుకోవడానికి మంచి కలర్ అయితే బాగుంటుంది అనుకున్నా. నేను ఈ కలర్ టెరాకోటా పెయింట్ చూస్ చేసుకున్నాను. అలాగే తులసి కోటకు కూడా అదే పెయింట్ తోటి నేను పెయింట్ చేశాను. ఇంకా ఇప్పుడైతే శుక్రవారం కదండి, మొత్తం అంతా కడిగేసేసి అంతా పువ్వులు పెట్టేసుకొని ఇంకా పసుపు అన్నీ పెట్టేసుకుంటున్నాను. చూడండి, తులసమ్మ ఇంటి ముందు పచ్చగా ఉంటే ఎంత బాగుంటుందో కదండి. రోజు ఉదయాన్నే స్నానం చేసి తులసి అమ్మవారికి పూజ చేసుకొని పువ్వులు పెట్టేసి మనం బయటకు వెళ్ళేటప్పుడు కానీ తులసి అమ్మవారిని చూసి బయటకు వెళ్ళామనుకోండి, ఏ కార్యమైనా శుభంగా జరుగుతుంది. అంటే మీకు ఎలా ఉందో కానీ నాకైతే అలా సెంటిమెంట్ అండి. చూడండి, ఆకులు కూడా మంచిగా వచ్చాయి. ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి కదా, అందుకనేసి నీట్గా చక్కగా పెరుగుతుంది మా తులసి అమ్మవారు. చూడండి, బాగా మంచిగా ఉంది. ఇప్పుడైతే ఇక్కడ చిన్నది ఒకటి బండ పెట్టేసేసుకొని దీనిపైన ముగ్గు వేసుకొని నా కృష్ణయ్యని పెట్టేసుకుంటానండి పూజ చేసుకోవడానికి. కృష్ణ కోట తులసి కోట ఉన్న చోట కృష్ణుడిని తప్పనిసరిగా పెట్టుకోవాలండి. ఎందుకంటే కృష్ణుడి భార్య తులసి అమ్మవారు కాబట్టి పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది మనకి. తులసి కోటలో చిన్న విగ్రహమైనా పెట్టేసుకోండి, మట్టిది కానీ కృష్ణుడిని పెట్టేసుకోవడం వల్ల తర్వాత అంటే కొన్ని చేంజెస్ అనేది జరుగుతాయి అన్నమాట. అవి ఏంటి అన్నది మీకు జరిగిన తర్వాత ఒకసారి నాకు కామెంట్ చేయండి, ఓకేనా. ఇలా ముగ్గు వేసేసుకొని అందులో కుంకుమ పసుపు, అంటే ముగ్గు కూడా ఒక అమ్మవారు ఉన్నట్టే కదండి, అందుకనేసి కుంకుమ పసుపుతోటి అలంకరించేసుకోవాలి మనం ముగ్గుని కూడాను. చూడండి, అందంగా ఉంది. నేనైతే గడప దగ్గర తర్వాత తులసి అమ్మవారి దగ్గర ఇలా ముగ్గు పెట్టేసి కుంకుమ పసుపుతోటి అలంకరణ చేసేస్తాను. చూడండి, మా చిన్ని కృష్ణయ్య వచ్చి కూర్చోవడంగానే ఎంత అందంగా ఉన్నాడు. తులసి కోటకి అందం వచ్చేసిందండి మా కృష్ణయ్య రాగానే. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. ఇలాగ టెరాకోటా పెయింట్ పైన సింపుల్గా ముగ్గు వేసుకుంటే ముగ్గు పిండితోటి చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుందండి. అందుకని నేను ఇలా ట్రై చేశాను. ఎలా ఉందండి?